వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే 1/10/1928. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది, ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అండ్ దాంతోపాటు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ సంఖ్యాబలం అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా మీ పూర్తి పేరు డీటెయిల్స్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారికి త్రూ వాట్సాప్ కనుక మీరు సెండ్ చేయగలిగితే, అంటే మీ పేరులో బలం ఎంతవరకు ఉంది, ఏ విధంగా మీరు మూవ్ ఆన్ అవడానికి అవకాశం ఉంటుంది, ఎలా అప్రోచ్ అయితే నేమ్ కరెక్షన్తో మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనేది కూడా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ త్రూ కూడా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, ఆ విధంగా మీరు అప్రోచ్ చేయవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. హలో నాన్న. సార్, జనరల్గా 1/10/1920 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళకి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాన్న 1/10/1928 దే ఆర్ బార్న్ టు రూల్, సో బార్న్ టు కాంకర్. సో వీళ్ళు ప్రపంచాన్ని ఏలడానికి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా, బిజినెస్ రంగంలో ఉన్నా, వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ. సో బిజినెస్ రంగంలో 90% ఉంటారు, మిగతా వాళ్ళు డబ్బు అర్నింగ్. సో సినిమా ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, సో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న రూలింగ్ పవర్లో ఉండే ప్లేస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్డర్స్ ఇచ్చే ప్లేస్లో ఉంటారు. వీళ్ళు ఆర్డర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు, ఎందుకంటే సూర్యప్రభావం వల్ల లీడర్షిప్, క్రియేటివ్ మైండ్, వీళ్ళు ఎంటర్ప్రీనియర్గా, డామినేటింగ్గా చూసే వాళ్ళకి ఏమంటారంటే వీళ్ళు కమాండ్ చేస్తున్నాడు అనుకుంటారు. వీళ్ళు కమాండింగే, వర్క్ అవ్వాలి, ఇన్ టైం అవ్వాలి. సో అందరూ క్రమశిక్షణతో ఉండాలి. 1 అంటే క్రమశిక్షణ, పట్టుదల, అండ్ దే విల్ బి డామినేటింగ్ ఓన్లీ. సో కొన్ని పేర్లు చదువుతాను. సో వీళ్ళ రంగంలో వీళ్ళు నంబర్ 1. అది చెఫ్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు. సో ముఖేష్ అంబానీ, సో ఇండియాస్ నంబర్ 1 19th April. సో కార్లోస్ స్లిమ్ హీలు, ఈయన 18th Jan మన బిల్ గేట్స్ని దాటేసి డబ్బులో ముందుకెళ్ళాడు. సో ఈయన 28th Jan. ఈయన బిల్ గేట్స్ కూడా 28th October, ఎలాన్ మస్క్ 28th June, రతన్ టాటా 28th December, ధీరుభాయ్ అంబానీ 28th December. సో 28లో పుట్టినోళ్ళు బాగా, ఎన్టీ రామారావు గారు 28 పేరు కీర్తి సంపాదించారు. పివి నరసింహారావు పేరు కీర్తి, ఆయన 28th June. ఎన్టీ రామారావు గారు 28th May. సో సుష్మితా సేన్ ప్రపంచ సుందరి, సో ఆమె కూడా 28th. ఇందిరాగాంధీ 19th. హీరోయిన్ రేఖ 10th October. రాజమౌళి గారు 10/10. లతా మంగేష్కర్ 28th September. ఐశ్వర్రాయ్ 1st November. సునీల్ గవాస్కర్ 10th July. ఐశ్వర్యరాయ్ November 1st, సునీల్ గవాస్కర్ 10th July. కృతిక్ రోషన్ 10th Jan. సో చెప్పాలంటే రామ్ జెట్మలాని లాయర్లో హైయెస్ట్ ఫీజ్, గంటకు లక్షలు తీసుకుని 10th September. సో ఇవన్నీ కూడా నంబర్ 1 డేట్స్ ఇవన్నీ. సో 1లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, ఏ రంగమైనా సరే, ఏ వ్యాపారమైనా సరే, పిన్ నుంచి విమానం వరకు, సైకిల్ నుంచి లారీల వరకు, ఏ బిజినెస్ అయినా, ఫుడ్ బిజినెస్ అయినా, ఐరన్ బిజినెస్ అయినా, స్టీల్ బిజినెస్ అయినా, హోటల్ బిజినెస్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, కన్స్ట్రక్షన్ అయినా, వీళ్ళు ఒక్క ఫీల్డ్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన షేర్ బిజినెస్. షేర్ బిజినెస్ వీళ్ళకి అంత అనుకూలం కాదు. 6, 15, 20 వాళ్ళకి షేర్స్ బాగా కలిసి వస్తాయి. వీళ్ళు రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్, స్టార్ హోటల్స్, పెద్ద స్టార్ హోటల్స్ ఉంటాయి, నోవాటల్, ఇట్లా అట్లా, అవన్నీ వీళ్ళు 1 వాళ్ళే నడుపుతుంటారు. దే ఆర్ గుడ్ ఇన్ మెయింటైనింగ్ ద బిజినెస్. సో వాతావరణం బాగా ఉండేలాగా చూసుకొని, క్లయింట్స్ బాగా వచ్చేలాగా చూసుకుంటారు. సో 1 వాళ్ళకి బేసిక్ క్వాలిటీ ఏమంటే క్రియేటివ్ మైండ్. ప్రతిరోజు ఆలోచిస్తారు, ఆలోచనని పని రూపంలో పెడతారు, ఇంప్లిమెంటేషన్లో పెడతారు, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఏ నంబర్ కూడా రిస్క్ తీసుకోదు నాన్న, డబ్బు వస్తుందనే పెడతారు. 1 వాళ్ళు రిస్క్ రెడీ, సక్సెస్ రెడీ. సో వీళ్ళకి 30 March ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? సో 1/10/1928 వాళ్ళకి ఏప్రిల్లో అద్భుతంగా ఉంటుంది. సో 1 April అంటే 4, ఈ 1 and 4 బిజినెస్కి చాలా బాగుంటుంది. మ్యారేజ్కి మాత్రం 1లో పుట్టిన వాళ్ళు 4th monthలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు, అదొక డిఫెక్ట్. మిగతా అన్నీ April, May అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు పెట్టిన ప్రతి రూపాయి రిటర్న్లో 2 రూపాయలు 3 రూపాయలు తిరిగి వస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్, హెల్త్ వైజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ హెల్త్ ఇన్ April and May. జూన్లో కొంచెం అడ్డంకులు వస్తాయి. ఒక్క జూన్ నెల ఒక్కటే వీళ్ళకి అడ్డంకులు.
ఈ 1-10-19-20 ఒకే ఒక నెల. ఇంకా ఆల్ ద ఇయర్ స్వింగ్, ఫుల్ మనీ స్వింగ్ ఉంటారు, స్వీప్లో ఉంటారు, అంటే ఆన్ ద టాప్ ఆఫ్ ద అర్త్ ఉంటారు. అర్నింగ్ మనీ, రిలేషన్స్లో గుడ్, పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు, వైఫ్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తారు, అండ్ ఎంత బిజీగా ఉన్న పిల్లలకి బాగా టైం కేటాయిస్తారు. అని చెప్పాలంటే ఆల్రౌండర్. ఒక మాట చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్. అందరిని అన్ని రోల్స్, తల్లిదండ్రులకి టైం, భార్యకి టైం, పిల్లలకి టైం, అండ్ ఆరోగ్యాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు. సూర్యుడు ఏమంటాడంటే ఆరోగ్యం కాపాడుకో. సో వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే ప్రతిరోజు ఒక 2 minutes 3 minutes హెల్త్ ఇంకా బాగుంటుంది. అండ్ ఆదివారం పూట కానీ ఒక 2కో 3కో అన్నదానం చేయగలిగితే వీళ్ళ పవర్ ఇంకా పెరుగుతుంది. వీళ్ళు 6-15-24లో ముఖ్యమైన పనులు చేయకూడదు. జూన్ నెలలో లాంగ్ జర్నీస్ చేయకూడదు. గ్రీన్ బట్టలు, బ్లాక్ బట్టలు వేసుకోకూడదు. ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ వేసుకుంటే వీళ్ళ పవర్ మ్యాగ్నిఫై అవుతుంది. సో వీళ్ళ పవర్ బాగా పెరగడానికి ఈ 2025 అంతా, 2025 అంటే 9, 1 అంటే 1, ఆది అంత కలయిక అమృతం. ఈ 1-9 కాంబినేషన్. అందుకే 19 ముఖేష్ అంబానీ డబ్బులు కోట్లు సంపాదించాడు. 19 కూడా ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు భారతదేశాన్ని ఒక సింగిల్ హ్యాండ్తో పరిపాలించారు. వీళ్ళకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు, అంటే డిసెంబర్ వరకు, డిసెంబర్, జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి వరకు ఎలా ఉంటుందండి వీళ్ళకి? అన్న వీళ్ళకి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక జూన్ తప్పిస్తే, జూన్ అంటే 6, 1కి 6 పడదు, 1 సూర్యుడు, 6 శుక్రుడు. సో ఈ జూన్ నెలలో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, ఆర్గ్యుమెంట్స్, వేరే వాళ్ళతో కొట్లాట పెట్టుకోవడం పక్కన పెట్టి లాంగ్ జర్నీస్ ఒక జూన్ నెల పక్కన పెడితే, జూలై, ఆగస్ట్ వచ్చి వీళ్ళకి స్వర్గంలా ఉంటుంది. వీళ్ళు ఏది పడితే ఆగస్ట్ నెల, ఆగస్ట్కి అధిపతి సూర్యుడు మళ్ళీ. సో వీళ్ళకి డబుల్ టైం బొనాంజో ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అది 5 10 అవుతుంది. సో కాంట్రాక్ట్ వేసారు టెండర్, వీళ్ళకే టెండర్లు వస్తాయి. సో దే విల్ మేక్ హ్యూజ్ మనీ ఇన్ ఆగస్ట్. ఏప్రిల్ బాగుంది, మే బాగుంది, జూలై బాగుంది, ఆగస్ట్ అద్భుతంగా ఉండబోతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈవెన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఒక ఫిబ్రవరి నెల 2026లో చిన్న చిన్న అడ్డంకులు తప్పిస్తే, ఫిబ్రవరి అంటే 2వ నెల, జాన్ అంటే సూర్యుడు 1, ఈ 1కి 2 పడదు. ఈయనుంటే సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఫిబ్రవరిలో స్లో అవుతుంది పని. బట్ ఇట్స్ నాట్ కంప్లీట్ స్లో. 100లో పోయేవాళ్ళు 70లోకి వస్తారు. కానీ ఈ 1, 10, 19 పుట్టి పేరులో 6 అక్షరాలున్నా, 8 అక్షరాలున్నా, లైక్ 6 అక్షరాలు అనుకోండి, లైక్ అనిత, అనన్య, అఖిల, ఇలా 6 అక్షరాలు, 8 అక్షరాలు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ పేరుని చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే 1 సూర్యుడికి, 6 శుక్రుడికి పడదు, 8 శనిశ్వరుడికి పడదు. వీళ్ళకి అడ్డంకులు వస్తాయి. ఏ పని చేసినా స్పిరిట్ బ్రేకర్స్ వస్తాయి, పనులు కానివు, మ్యారేజ్ లేట్ అవుతుంది. 1-8లో భార్యాభర్తల మధ్య సంబంధాలు తెప్పిస్తుంది. సో 1 వాళ్ళకి తిరుగు లేదు, కానీ 6 లెటర్స్లో ఉన్న, 8 లెటర్స్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. సో అలాంటి వాళ్ళు పేరు చెక్ చేయించుకొని నా దగ్గర, పేరు బాగుందంటే అప్పటికి నో ప్రాబ్లం. పేరు బాగుంటే అది కూడా డామినేట్ చేస్తుంది. పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు.
సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రికి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.